హలో అండి, అందరికీ ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళటి మన మోస్ట్ రిక్వెస్ట్ రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ. అన్నం పూరి చపాతీలోకి పర్ఫెక్ట్ రెసిపీ. స్పెషల్లీ పూరి చపాతీలో మరీ స్పెషల్లీగా ఉంటుంది. హోటల్ స్టైల్ గ్రేవీ కర్రీ. ఎటువంటి హోటల్ గ్రేవీస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ పన్నీర్ కర్రీ పుల్కా బిర్యానీ కర్రీలోకి అదిరిపోతుంది. మరి పన్నీరు మసాలా కర్రీ పర్ఫెక్ట్గా రెస్టారెంట్లోగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని, నెయ్యి లేని వారు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నెయ్యి వేడి అయ్యాక క్యూబ్లా కట్ చేసి పెట్టుకున్న పన్నీరు ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన పన్నీరు మంచి టేస్టీగా తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో అరకప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక 15% ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 కట్ చేసిన టమాటాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చల్లారిన ఉల్లి టమాటాలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే చిన్న అల్లం ముక్క, ఒక యాలక్కాయ, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా ప్యూరీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇదే ఫ్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, బండ పువ్వు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి టమాటా పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా ఉల్లిపాయలో వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పొడి వేసి 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదా 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీని మరగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మరగనించుకోవాలి. 7-8 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ఫ్రై చేసిన పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి 3-4 నిమిషాల్లో ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, నోరూరించే పన్నీర్ కర్రీ రెడీ. ఇలా చేసుకొని చపాతీ పూరీలోకి తిని చూడండి, మీరు ఇంకా ఫిదా అయిపోతారు. అంత బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మంచి టెక్స్చర్ అండ్ టేస్టీతో పన్నీర్ మసాలా కర్రీని సింపుల్గా తయారు చేస్తారు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.